హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో బలం ఇచ్చే మినప సున్నుండలు అయితే రెడీ చేస్తున్నానండి. ఒకటి పంచదారతో, రెండు బెల్లంతో, రెండు రకాల సున్నుండలు అయితే చేసి చూపిస్తున్నాను. ఇవి చాలా మంచిదండి హెల్త్కి అయితే. ఇవి హోమ్ మేడ్ కాబట్టి చాలా మంచిది. ఎక్కువ నెయ్యి వేసుకొని తింటే పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా చాలా మంచిదండి. దానికోసం ముందైతే పుట్టు మినపగుళ్ళు ఉంటాయి కదండి, వాటిని అయితే బాగా వేయించుకొని మిక్సీ పెట్టుకోవాలి మెత్తగా. అదైతే ఒక గ్లాస్ అయితే తీసుకుంటున్నాను. ముందైతే బెల్లంతో తయారు చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాసు పిండి, అలాగే ఒక గ్లాసు, అదే గ్లాస్తో ఈక్వల్ క్వాంటిటీలో అయితే బెల్లం అయితే తీసుకున్నాను. నేనైతే బూరుగుపొడి బెల్లంతో అయితే చేస్తున్నానండి. బూరుగుపొడి బెల్లం అయితే కొంచెం హెల్త్కి మంచిది కాబట్టి అదైతే తీసుకున్నాను. ఒక గ్లాసు పిండి, ఒక గ్లాసు బూరుగుపొడి బెల్లం, ఈ రెండు కలిపేయాలి. మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. తర్వాత దీనిని మిక్సీ పట్టాలండి మెత్తగా. తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఇవి మెత్తగా అయిపోయింది కదా, దీన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత దీనికి కావలసినంత నెయ్యి అయితే బాగా మరగపెట్టుకోవాలి. మరగపెట్టుకున్న నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి సున్నుండలు అయితే. నెయ్యి మరిగించేసుకుని ఆ మరుగుతున్న నెయ్యి తీసుకొచ్చి అందులో అయితే వేసుకోవాలి. ఆ సున్నుండల పౌడర్ ఉంది కదండి, అందులో అయితే వేసేసుకోవాలి. తర్వాత అది వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో కలిపేసుకోవాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కలుపుకుంటే టేస్ట్ బాగుంటాయి. చూసుకుంటూ నెయ్యి సరిపోలేదు అనుకుంటే కొంచెం వేసుకోవచ్చు. చూసుకొని అయితే వేసుకోవాలండి. మొత్తం అంతా ఒకేసారి వేసేసుకుంటే మళ్ళీ నెయ్యి ఎక్కువైపోయిందంటే వండ అయితే అవ్వదు కదా, అందుకని. తర్వాత ఒకసారి చేతితో బాగా కలిపేసుకొని వండ అయ్యేలా చూసుకుని, వండ అవుతుంది అనుకుంటే ఇంకా వండలు చేసేసుకోవడమే. సమానమైన సైజులో మనకు కావలసినంత సైజు అయితే చేసుకోవాలి. చూడండి, మొత్తం ఈ సైజులో అయితే చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి.
నేనైతే ఇంకా ఈ సైజ్ అయితే చేస్తున్నానండి. ఎందుకంటే స్వీట్ అంతా ఎక్కువ తినం కాబట్టి ఈ సైజ్ అయితే ఒక్కటి తినగలుగుతాం. లేదంటే ఎక్కువైపోద్ది కదా, కావాలంటే పెద్ద సైజ్ అయినా చేసుకోవచ్చు. చూడండి, బెల్లం సున్నుండలు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇన్నైతే అయినాయండి. ఒక గ్లాసు పిండి, ఒక గ్లాసు బెల్లానికి ఇన్నైతే ఉండలు అయితే అయినాయి. ఇవి పక్కన పెట్టేసి ఇప్పుడైతే పంచదార సున్నుండలు అయితే చేస్తున్నాను. ముందైతే ఒక గ్లాసు పిండి అయితే తీసుకున్నాను. మళ్ళీ అదే గ్లాస్తో ఒక గ్లాసు పంచదార అయితే తీసుకున్నాను. తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి జల్లించాలండి. జల్లించి పైన వస్తుంది కదా, అది తీసేసి కింద పిండి పౌడర్ మాత్రమే అయిందైతే తీసుకోవాలి. మెత్తగా అయితే ఉండాలండి. అప్పుడు ఈ పౌడర్ని కూడా ఆ పిండిలో కలిపేయాలి. సున్నుండల పౌడర్ ఉంది కదా, అందులో అయితే కలిపేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసి దానికి సరిపడా నెయ్యి అయితే మళ్ళీ కరిగించుకోండి. బాగా వేడి చేసింది మాత్రమే వేసుకోవాలండి. బెల్లం సున్నుండలో కంటే కూడా పంచదార సున్నుండలలో కొంచెం నెయ్యి అయితే ఎక్కువై పడుతుంది. ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ కూడా బాగుంటుందండి. తర్వాత వీటిని బాగా కలపాలి. బాగా కలిపేసి ఆ తర్వాత మనకు కావాల్సిన సైజులో మళ్ళీ సున్నుండలు చేసేసుకోవడమే. చూడండి, కావలసిన సైజులో ఇలా ఉండలు అయితే మొత్తం పిండి అంతా అయ్యే వరకు మొత్తం ఇలా ఉండలు చేసేసుకుని ప్లేట్లో పెట్టేసుకోవడమే. అసలు ఇవి టేస్ట్ ఎంత బాగుంటాయో. బెల్లం సున్నుండలు బాగుంటాయి, పంచదార సున్నుండలు కూడా బాగుంటాయండి. దేని టేస్ట్ దానిదే. కొంతమంది అవి ఇష్టంగా తింటారు, బెల్లంతో చేసినవి. కొంతమంది పంచదార చేసినవి చాలా ఇష్టంగా తింటారు. రెండు కూడా చాలా మంచిదండి, హెల్త్కి కూడా మంచిదే. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసుకున్న వాటిని ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే, ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ ఒక స్టీల్ డబ్బాలో కానీ పెట్టేసుకొని
అలా స్టోర్ చేసుకుంటే ఒక నెల రోజుల పాటు నిలవైతే ఉంటాయండి. తర్వాత కూడా నిలవ ఉంటాయి, కానీ ఫ్రెష్గా అయితే ఉండవు కదండి. ఒక నెల అయితే ఫ్రెష్గా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి, ఏమీ మారదు. నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి టేస్ట్ అయితే. ఇందులో నెయ్యి కూడా ఎక్కువ వేసాను కాబట్టి టేస్ట్ మరింత రెట్టింపు అయితే అవుతుంది. ఇంతకీ మీకు బెల్లం సున్నుండలు ఇష్టమా, పంచదార సున్నుండలు ఇష్టమా, ఏవి ఇష్టమో కమెంట్ అయితే చేసేయండి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటకాల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.